ప్రైజ్ ది లార్డ్. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవునికి స్తోత్రం. ఈ వచనములు అనేక రకాలుగా మనం ధ్యానించవచ్చు, కానీ ఈ రోజున దేవుని యొక్క వాక్యం మొట్టమొదటిగా ఉన్నది ఏంటంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఈ వాక్యము మరి దేవుడై ఉండెను అంటే ఈ రోజున దేవుని మాటే వాక్యం అండి. మరి ఆ మాటే దేవుడు అని చెప్తున్నాడు. అంటే మాట ద్వారా కార్యములు చేసే దేవుడు. మొట్టమొదటిగా పలికిన మాట దేవుడు వెలుగు కలుగునుగా కానుగల సృష్టి అనేది వెలుగు అనేది రావడం జరిగింది. అంటే ఈ రోజున ఈ మాటే దేవుని వాక్యం. ఈ రోజున మీరు వింటున్నారు కదా, ఈ సత్యాన్ని నేను తెలియజేస్తున్నాను కదా. ఎందరైతే ఈ యొక్క సత్యాన్ని గ్రహిస్తున్నారో, అంటే ఏసే నిజదేవుడు, ఏసే రక్షకుడు, ఏసే ఈ సృష్టిని సృజించిన గొప్ప చక్రవర్తి, ఈ యొక్క సర్వాధికారి, ఈ సర్వలోకానికి కూడా చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే అని మనం గ్రహించాలి. ఎందుకంటే ఇక్కడ ఆదియందు వాక్యం ఉంది, ఆ వాక్యం దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడైంది. అంతేకాదు ఈ సృష్టిలో కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవం అంట మనుషులకు వెలుగైండును. ఈ రోజున సృష్టిలో ఒక వెలుగు అనేది వచ్చింది. ఆ వెలుగు మన జీవితాలలో కూడా ఉండాలని, ప్రభువైన యేసు ద్వారా ఆ వెలుగు మన జీవితాలకు రావాలని దేవుడు ఆశిస్తున్నారు. ఈ రోజున అనేక మంది ప్రజలు భయంకరమైన చీకటి జీవితాలు జీవిస్తున్నారు. మరి ఈ సృష్టిలో మరి వెలుగు లేనప్పుడు చీకటితో భయంకరమైన చీకటి సృష్టిలో ఆవరించినప్పుడు అక్కడ సంతోషం ఉందా? మంచిగా ఉన్నట్లుగా దేవుడు కనిపించిందా? లేదండి. కానీ ఎప్పుడైతే ఆ వెలుగు వచ్చిందో దేవుడు చూసినప్పుడు ఇది మంచిగా ఉందన్నారు. అలాగే మరి ఈ రోజున మన జీవితాల్లో అనేకమైన చీకటి జీవితాలు, చీకటి బ్రతుకులు, అంటే ఈ రోజున అనేక మంది యవ్వనస్తులు కానీ అనేక మంది ఈ రోజున స్త్రీలైన పురుషులైన ప్రతి ఒక్కరు కూడా పాపం అనే చీకటిలోనికి వెళ్ళిపోతున్నారు. ఈ పాపం అనే చీకటి మన జీవితాల్లో ఆవరించినంతకాలం మరి మనము మన దేవుని యొక్క వెలుగుని చూడలేం. దేవుని యొక్క వెలుగు మన జీవితాల్లో ఎప్పుడైతే మన మీద ప్రకాశిస్తుందో అప్పుడు మనలో ఉన్న చీకటి కార్యాలు, చీకటి ఆలోచనలు, చీకటి తలంపులు అవన్నీ కూడా మనలో నుంచి పోయి దేవుని యొక్క వెలుగు మన మీద ఎప్పుడైతే ప్రకాశిస్తుందో అప్పుడు దేవుని దివ్యమైన బిడ్డలుగా మనము కూడా ఆయనకి ప్రియమైన బిడ్డలుగా, మనము ప్రియమైన కుమారులుగా కుమార్తెలుగా మరి దేవాది దేవుని స్తుతించి ఆరాధించే వారంగా ఉంటాం. మరి దేవుని యొక్క వెలుగు లూసిఫర్ యొక్క హృదయంలో ఉందా అంటే లేదని చెప్పాలి. ఎప్పుడైతే దేవుని ధిక్కరించి తనని తాను దేవునితో సమానంగా ఎంచుకుందో అప్పుడు అది చీకటి అనేది దాని జీవితంలో ఆవరించి ఉన్నది. ఆ చీకటిని బట్టి అది దేవుని మీద గర్వ హృదయంతో మరి నాశనాన్ని కొని తెచ్చుకుంది. ఈ రోజున దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడయ్యా అంటే ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఎందుకంటే ఆది నుంచి ఉన్నవాడు ఎవరైనా ఉన్నారంటే యేసయ్య. ఆయన దేవుని యొద్ద ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు. అంతేకాదు ఆయన లేకుండా ఈ సృష్టి అనేది అసలు కలగలేదు. మాట ద్వారా సృష్టిని చేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మొట్టమొదటిగా మాట ద్వారా ఆయన ఆ మాట ద్వారా పలికినది వెలుగు కలుగునుగాక. ఆ వెలుగు అనేది మన జీవితాలలో మరి ఈ సృష్టిలో ప్రకాశించినప్పుడు ఎంత ఆశీర్వాదకరమైనగా మంచిదిగా దేవుడు కనిపించిందో ఈ రోజున మన పాపపు జీవితాల్లో దేవుని దివ్యమైన వెలుగు ఎప్పుడైతే మన జీవితాల్లో యేసయ్య అనే నిజమైన వెలుగు మన జీవితాల్లోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎందుకంటే ఈ రోజున పాపమనే చీకటి ప్రజలను ఏలుతుంది. ఈ రోజున అనేకమైన మత్తు పదార్థాలకు కానీ డ్రగ్స్ కానీ ఈ రోజున భయంకరమైన వ్యసనాలకి లోనైపోతూ చీకటి ప్రపంచంలో జీవితాలను ప్రజలందరూ కూడా ఆనందించాలనుకుంటున్నారు. అపవాదిగాడు మరి దేవుని యొద్దకు రాకుండా వారిని ఆ చీకటి బంధకాలలో ఉంచి వారిని వాటితో ఆనందించేలా చేస్తున్నారు. ఎందుకంటే అపవాదిగాడు యొక్క మొట్టమొదటి టార్గెట్ అంతా కూడా ప్రజలు అనేవారు, దేవుని స్తుతించే ప్రజలు అనేవారు ఉండకూడదు అనేదే వాడి టార్గెట్. కానీ మనం ఆ పాపపు చీకటిలో నుంచి, ఆ పాపపు బంధకాల నుంచి, ఆ భయంకరమైన విగ్రహారాధననే చీకటి స్థితిలో నుంచి మనమందరము కూడా మరి
పిలిచిన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం రావాలి. ఆ వెలుగు వద్దకు మనము రావాలి. ఆ వెలుగే యేసయ్య. ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ రోజున ఆ వెలుగు మన జీవితాల్లో ఉంటే మనము కూడా అనేకులు వెలిగించే వారముగా ఉంటాం. కాబట్టి నేను కూడా ఒకప్పుడు భయంకరమైన విగ్రహారాధన చేసిన దాన్ని, ఈ 33.5 కోట్ల దేవుళ్ళు దేవతలు అనబడే వారిని, మరి నాకు ఇష్టమైన దేవాలను పూజిస్తూ ఉన్నదాన్ని. కానీ ఏ దేవుడు కూడా మరి నన్ను సత్య మార్గంలో నడిపించిన వారు లేరు. నాలో ఉన్న పాపాన్ని తెలియచేసి నిజమైన దేవుడు నన్ను వెతుక్కుంటూ వచ్చి నాలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేసి నన్ను పరిశుద్ధంగా పవిత్రంగా జీవింపచేస్తూ ఆయన సాక్షిగా నిలబెట్టుకున్న నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడు యేసుక్రీస్తు ఒక్కరే అండి. మొట్టమొదటిగా నా వివాహమైన 3వ దినమున నేను బైబిల్ కొనుక్కోవడం జరిగింది. దానిలో దేవుడు నాతో మాట్లాడుతున్నారని నాకు తెలియదు. కానీ మొట్టమొదటిగా బైబిల్ ఓపెన్ చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు చదివి నాకు సరిగ్గా అర్థం కాక నేను అక్కడ బైబిల్ని క్లోజ్ చేసి పెట్టేసి అప్పటి నుంచి కూడా బైబిల్ చదవడం ఆపివేశాను. కానీ ఆనాటి నుంచి కూడా దేవుడు నన్ను వెంబడిస్తూ వెతుక్కుంటూ వచ్చి నన్ను రక్షించి ఆయన సాక్షిగా ఈరోజు నన్ను ప్రభు యొక్క కృపలో వాడుకుంటున్నారు. కాబట్టి మనము విగ్రహారాధననే చీకటిలో నుంచి బయటకు రావాలి. పాపమున చీకటిలో నుంచి బయటకు రావాలి. వ్యర్థమైన వ్యసనాల నుంచి చీకటిలో నుంచి బయటకు రావాలి. అలాగే ఈ డ్రగ్స్ మత్తు పానీయాలనే వ్యసనముల నుంచి, ఈ త్రాగుడనే ఎడిక్షన్ నుంచి బయటకు రావాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ భయంకరమైన చీకటి జీవితాల నుంచి అపవాది ఈ యొక్క చీకటి బంధకాలలో పెట్టి ఎవరు కూడా దేవుని యొద్దకు రాకుండా వాడు ప్లానింగ్ వేస్తున్నాడు. ఆ యొక్క ప్లాన్స్ అన్ని కూడా మనం చల్లా చెదరు చేసి దేవుని నామాన్ని స్తుతించి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించి ప్రభువు నామాన్ని ఘనపరిచేవారుగా, ప్రభువు నామానికి మహిమ తెచ్చేవారుగా ఉండాలని దేవుని యొక్క సత్యవాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఎలా అయితే సృష్టిలో ఈ యొక్క వెలుగు వచ్చినప్పుడు మంచిదిగా ఉందో, ఎప్పుడైతే మన జీవితాల్లో కూడా దేవుని వెలుగు వస్తుందో అప్పుడు మన జీవితము కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ కొద్ది మాటలో దేవుడు దీవించినగాక. ఈ బైబిల్ స్టడీ అనే ప్రోగ్రాంలో ఈ రోజున వెలుగు కలుగునుగాక అనే వాక్యాన్ని ధ్యానించుకుని మరికొన్ని వచనాలు రేపటి భాగంలో ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో సాగిపోదామండి. యేసయ్యా గొప్ప దేవుడానికి వందనాలు. ఈ వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మీ బిడ్డలతో మాట్లాడమని, మీ యొక్క సన్నిధి కాపుదల అందరికీ కూడా అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్.